హాయ్ హాయ్ ఎట్లున్నారులా అందరూ మంచిగా ఉన్నారులే. నేనైతే చాలా బాగున్నా అండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే నేను ఎక్కడికి వెళ్తున్నా, అసలు ఎందుకు వెళ్తున్నా, ఏం వర్క్ మీద వెళ్తున్నాను మీకు చెప్పడానికి వీడియో అయితే తీసానండి. నేనైతే కరీంనగర్ వెళ్తున్నా అండి. బస్సులో చాలామంది అంటే చాలామంది ఉన్నారు. ఒక ఆమె మల్యాల దగ్గర దిగితే నాకు సీట్ దొరికిందండి. ఇక అక్కడైతే కూర్చున్నాను. ఇక కరీంనగర్ అయితే ఎంట్రన్స్ కోట దగ్గర ఉన్నానండి. ఇప్పుడు వచ్చేసింది కరీంనగర్. మీకు చూపిస్తున్నా చూడండి, కరీంనగర్ అని చెప్పేసి ఎంట్రీ అని చెప్పి. ఇక అక్కడైతే నేను మళ్ళీ అక్కడ కరీంనగర్ నుండి మళ్ళీ తిమ్మాపూర్ వాగేశ్వరి కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. ఇక నాకైతే సీట్ దొరికింది. విండో పక్కన కూర్చొని మీకు చూపిస్తున్నా చూడండి, కరీంనగర్ ఎంట్రీ వచ్చిందని చెప్పేసి. ఇది నేను ఇక్కడ మళ్ళీ దిగేసి బస్ స్టాండ్లో దిగేసి మళ్ళీ అక్కడికి బస్ ఎక్కానండి, మళ్ళీ తిమ్మాపూర్కి. అక్కడ ఇదంతా అలుగునూరు బ్రిడ్జ్ అండి, దాన్ని అలుగునూరు బ్రిడ్జ్ అంటారు. అదే ఎల్ఎండి డ్యామ్ అటు సైడ్ ఉంటుంది, ఇటు కేబుల్ బ్రిడ్జ్ ఉంటుందండి. ఇదైతే మా కాలేజ్ అయితే ఈ వాగేశ్వరి కాలేజ్ చూడండి. ఇదంతా బయట ఇటు ఫ్రెండ్స్ ఉన్నారు. లోపలికి అయితే ఇక వెళ్తున్నా అండి. ఇంకా కాలేజ్ లోపలికి అయితే వెళ్ళాలి. కాలేజ్లో వర్క్ ఉంది. అదేంటంటే కాలేజ్లో ఎగ్జామ్ ఫీజు కట్టి రావాలండి. నాది ఎంబీఏ ఫైనల్ ఇయర్, ఇప్పుడు ప్రజెంట్ అయిపోద్ది ఇంకొక సెమ్ అయితే. ఇదంతా కాలేజ్ లోపల అండి, బీటెక్ బీ ఫార్మసీ. ఇదంతా ఇక్కడ నుండి అక్కడి వరకు రోడ్ ఉంటుందండి. ఇదంతా లోపలికైతే వెళ్ళి ఇక ఫీ కట్టేసి అయితే వచ్చానండి. మాకైతే యూనివర్సిటీ నుండి ఎగ్జామ్ ఫీజు వచ్చింది, అందుకే కట్టేసి వచ్చాను బయటకి. ఇదంతా బయట లుక్ చూపిస్తున్నా చూడండి. ఇక బయటకు వచ్చి మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ మళ్ళీ ఇంటికైతే రావాలి జైత్యాలకి. ఇక మళ్ళీ ఎట్లా జరుగుతుందో, మళ్ళీ బస్సులలో ఫుల్ ఉంటారు కావచ్చు, ఎట్లుంటుందో తెలియదు. ఇక బస్సు అయితే వచ్చిందండి. వాగేశ్వరి కాలేజ్ దగ్గర ఎక్కి మళ్ళీ కరీంనగర్ బస్ స్టాప్లో దిగాలి. మళ్ళీ కరీంనగర్లో ఎక్కేసి మళ్ళీ జైత్యాలకి రావాలండి. వామ్మో, చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది బస్సులకి. ఎటు వెళ్తారో ఏమో బాబు, చాలామంది అంటే చాలామంది వస్తున్నారు. ఇక నేనైతే కాలేజ్లో వర్క్ అయిపోగొట్టుకొని అయితే మళ్ళీ బస్ స్టాప్కి అయితే వస్తున్నాను అండి. ఇదంతా మళ్ళీ బ్రిడ్జ్ దగ్గర చూడండి, హైవే రోడ్ చూపిస్తున్నా. అటు కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో డ్యామ్ ఉంటుంది చూడండి. ఇక్కడ మంచిగా ఐ లవ్ కరీంనగర్ అని రాసి ఉంటుంది. మంచిగా మంచి మంచి పిక్స్ కనిపిస్తాయి చూడండి. ఇక నేనైతే కరీంనగర్ సిటీకి అయితే ఎంటర్ అయ్యానండి. ఇదంతా కరీంనగర్ సిటీ దగ్గర చూడండి. ఇది అటు సైడ్ వెళ్తే డ్యామ్ ఉంటుంది, అటు డ్యామ్ పార్కులు అవి ఉంటాయి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి. ఇక అయిపోయిందండి, వెళ్తుంది బస్సు అయితే. మళ్ళీ నేనైతే కరీంనగర్లో దిగేసాను అండి. ఇక దిగేసినాక మళ్ళీ జైత్యాల బస్ కోసం అయితే వెయిట్ చేస్తాను. జైత్యాల బస్ అయితే వచ్చేసింది. మళ్ళీ అందులో ఫుల్ మంది చూడండి, నిల్చోనికి కూడా అసలు ప్లేస్ లేదు, చాలామంది ఉన్నారు. అయినా కూడా వీడియో షూట్ చేసిన అండి. ఇక మధ్యలో ఒక ఆమె దిగింది, అక్కడ నాకైతే సీట్ అయితే దొరికింది చూడండి. చాలామంది ఉన్నారు, అసలు మీకు చూపిస్తున్నా ఎంతమంది అయితే, అమ్మో అంతమంది ఉన్నారు. అసలు నిల్చుందామన్న ప్లేస్ లేదు. పాపం ఆమె దిగిన తర్వాత వాళ్ళ స్టాప్ దగ్గర నాకైతే సీట్ అయితే దొరికిందండి. నేను కూర్చున్నా. ఇంకా ఇక జైత్యాలకి అయితే వచ్చేసానండి. ఇదంతా జైత్యాలు వస్తున్నానండి. ఒకసారి చూడండి, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. అప్పటికే ఈవినింగ్ 7 అవుతుంది. అసలు వీళ్ళందరూ ఎటు వెళ్తున్నారో ఏమో అర్థం కావడం లేదండి. ఇక నేనైతే మళ్ళీ ఆటో ఎక్కేసి మా ఇంటికి అయితే వచ్చేసానండి. ఇదైతే ఇంటి దగ్గర అండి. ఇక మా బాబుతో మీకు హాయ్ చెప్తున్నా చూడండి, హాయ్ చెప్పిస్తున్నా, హాయ్ అని చెప్తున్నాడు. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, సీ యూ.